చాలా మంది అంటారు, నేను సార్ ఈ డ్రగ్స్ తీసుకున్నాక ఏమేమో ప్రాబ్లమ్స్. బ్రదర్ ఈ డ్రగ్స్‌కి అంత సీన్ లేదు. సిల్డెనాఫిల్ లాంటి డ్రగ్ 4 గంటల్లో మన బాడీ నుంచి వెళ్ళిపోతది. ఓకే. 4 గంటల తర్వాత దాని ఎఫెక్టే ఉండదు నీ బాడీలో. ఓకే. దాని నుంచి ఎట్లా ఎఫెక్ట్స్ ఉంటాయి నీకు? ఇంపాసిబుల్ కదా! సార్ ఎంత ఎంజీ సేఫ్ సార్? నాకొక పేషెంట్ ఫోన్ చేసి నేను 50 ఎంజీ వాడుతున్నా అన్నాడు. అంటే ఒక్కొక్క డ్రగ్ ఒక్కొక్క టైప్ సార్. ఆహా! ఇప్పుడు సిల్డెనాఫిల్ లాంటి డ్రగ్ 100 మిల్లీగ్రామ్స్ వరకు ఏం కాదు. అచ్చా! 25, 50, 100 కొంతమంది ఓకే. 200 కూడా ఏం కాదు. 200 200 తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. ఓహ్ మై గాడ్! టెడలఫిల్ లాంటి డ్రగ్‌లలో మాక్సిమం డోసేజ్ 20 కంటే ఎక్కువ పోకపోతే బెటర్. ఓకే. కొంతమంది నేను రకరకాల స్టోరీస్ అదే రోజు అదే వింటాను కాబట్టి కదా! అవును. 60 తీసుకునే వాళ్ళు కూడా చూసినాను. బాబా! మీ దయ వల్ల నేను రోజు వినాల్సి వస్తుంది. 60 కూడా తీసుకున్నోళ్ళు అంటే సార్ కొంతమందిలో అది నాట్ ఓకే ఉండొచ్చు. కొంతమందిలో బాడీ అలవాటు చేసుకుంటది సార్. ఎటువంటి డ్రగ్‌నైనా కానీ హ్మ్. చిన్న లో డోస్ నుంచి స్టార్ట్ చేస్తే బాడీ దానికి సెట్ అయిపోతది. కరెక్ట్. ఇంకోటి జనరల్లీ ఒక డోస్ తీసుకున్న తర్వాత చాలా రోజుల నుంచి తీసుకుంటే సార్ ఇప్పుడు పని చేస్తలేదు. 50కి పోయినా, ఆ! ఆ! 25 తీసుకున్నా ఫస్ట్, అవును. తర్వాత 50 తీసుకున్నా. 25 బాగా పనిచేస్తుంది. ఇప్పుడు 50 తీసుకున్నా పని చేస్తలేదు. 100కి పోయినాను. కొన్ని రోజులు బాగా పనిచేసింది. తర్వాత పని చేస్తలేదు. అవును. ఇది వెరీ కామనెస్ట్ డౌట్. నేను నెక్స్ట్ అదే అడగబోతున్నా యాక్చువల్‌గా. వెరీ కామనెస్ట్ డౌట్. ప్రతి మనిషిలో ఉన్న ఇది కామనెస్ట్ డౌట్. అవును. జనరల్లీ ఏమైతుందంటే బాడీ విల్ గెట్ యూజ్డ్ టు దట్ డ్రగ్. దాన్ని రైట్. టెకెఫెలాక్సిస్ అంటాం. ఓకే.